బుద్ధి వ్యాపార విజయం ప్రసాదించే వ్రత మహిమే బుధాష్టమి. ఈరోజు అంటే మార్చ్ 11వ తేదీ బుధవారం అష్టమి తిథిన జరుపుకునేదే ఈ బుధాష్టమి. బుధవారం రోజున అష్టమి తిథి కలిసి వచ్చినప్పుడు దీనిని బుధాష్టమి అంటారు. ఈ రోజు బుధగ్రహానికి ప్రత్యేక పూజలు చేస్తారు. మన నిర్ణయాలు ఎందుకు తప్పుతాయి? చదువులో ఏకాగ్రత ఎందుకు తగ్గిపోతుంది? బుద్ధి వాక్చాతుర్యం పెరగాలంటే ఏం చేయాలి? అందుకే మన సనాతన సంప్రదాయం ఇచ్చిన మార్గమే ఈ బుధాష్టమి వ్రతం. నవగ్రహాలలో బుధుడు జ్ఞానం, వాక్పటిమ, గణితం, వ్యాపారం, వివేకం, తార్కిక శక్తికి అధిపతి. జాతకంలో బుధుడు బలహీనంగా ఉంటే మాటల్లో తడబాటు, నిర్ణయాల్లో అయోమయం, వ్యాపారంలో నష్టాలు రావచ్చని జ్యోతిష్యం చెబుతుంది. అందుకే బుధాష్టమి రోజున బుధుని ఆరాధన విశేష ఫలితాన్ని ఇస్తుందని విశ్వాసం. చంద్రుడు, తారాదేవికి కలిగిన సంతానమే బుధుడు. ప్రారంభంలో అపవాదుల్ని ఎదుర్కొన్నప్పటికీ తన తపస్సు, జ్ఞానం ద్వారా దేవతలలో గౌరవ స్థానాన్ని సంపాదించాడు బుధుడు. ఈ కథ మనకు సందేశం ఇస్తుంది. జన్మ పరిస్థితులతో కాదని, జ్ఞానం, సాధనతోనే మన గొప్పతనం నిర్ణయిస్తుందని. బుధాష్టమి రోజున ఉపవాసం ఉండడం శుభప్రదం. ఉదయం స్నానం చేసి పచ్చని వస్త్రాలు ధరించడం మంచిదిగా భావిస్తారు. బుధగ్రహానికి తులసి దళాలు, పచ్చని పుష్పాలు సమర్పిస్తారు. ఓం బుం బుధాయ నమః మంత్రాన్ని జపించడం శ్రేయస్కరం. పచ్చ పెసరపప్పు, పచ్చని ఫలాలు దానం చేయడం కూడా శుభకరం. విద్యార్థులు, వ్యాపారులు ఈ వ్రతాన్ని ప్రత్యేకంగా ఆచరిస్తారు. బుధుడు మన బుద్ధికి ప్రతీక. బుద్ధి సరిగా ఉంటే జీవితం సరిగా నడుస్తుంది. చక్కగా మాట్లాడడం, ఆలోచించి నిర్ణయం తీసుకోవడం, నిజాయితీగా వ్యవహరించడం ఇవే బుధుని కృపకు మార్గాలు. పచ్చరంగు ప్రకృతిని సూచిస్తుంది. మనసు ప్రకృతిలాగా ప్రశాంతంగా ఉంటే జ్ఞానం వికసిస్తుంది అని. బుధాష్టమి కేవలం గ్రహశాంతి కోసం చేసే వ్రతం కాదు. ఇది మనలోని అవివేకాన్ని తొలగించి వివేకాన్ని పెంపొందించే సాధన. ఇదే బుధాష్టమి ఇచ్చే సందేశం.